అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. సమ్మక్క సారక్క జాతర 2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిరంతరాయంగా కొనసాగుతుంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు చెప్పారు. జాతరకు సంబంధించి మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా వాటిలో 780 ఇనుప హుండీలు, 45 వస్త్ర హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు అన్ని 828 హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం 12,64,67,051 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న లెక్కించిన 80,81,935 నగదును పర్యవేక్షణ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్టుగా సమాచారం ఉంది. బంగారం, వెండి కానుకలను వేరువేరుగా ఇనుప హుండీలలో భద్రపరచగా వాటి విలువ నిర్ధారణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక నాణేల లెక్కింపు, ఈ హుండీ లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగుతోందని, కూడా నిబంధనల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మీరు స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూడొచ్చు. హుండీల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక తేదీల వారీగా ఏ రోజు ఎంత వచ్చిందో కూడా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఫిబ్రవరి 5వ తారీఖున 125 హుండీలు, వాటి విలువ 2,49,65,000 రూపాయలు. ఫిబ్రవరి 6వ తారీఖున 160 హుండీల్లో ఎంత మొత్తం ఉందంటే 3,54,25,200 రూపాయలు ఉంది. అలాగే ఫిబ్రవరి 7వ తారీఖున 140 హుండీలు లెక్కించారు. అందులో 2,21,440 రూపాయలు ఉంది. అలాగే ఫిబ్రవరి 8వ తారీఖున 200 హుండీలు లెక్కించారు. 2,64,75,757 రూపాయలు అందులో ఉంది. ఇక ఫిబ్రవరి 9వ తారీఖున మొత్తం 163 హుండీలు లెక్క పెడితే అందులో 1,12,63,000 రూపాయల నగదు ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖున 40 హుండీలు లెక్కించారు. 80,81,935 రూపాయలు ఉంది. ఇలా మొత్తంగా 12,64,67,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇంకా లెక్కింపు ప్రక్రియ ఇంకా కొన్ని లెక్కించాల్సినటువంటి పరిస్థితి, వాటన్నింటిని కూడా లెక్కిస్తూ ఉన్నారు. ఇంకా ఇది పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కుంభమేళాగా చూస్తూ ఉంటారు సమ్మక్క సారమ్మ ఈ జాతరని. సో తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున, తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా సమ్మక్క భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు, తమ మొక్కులు చెల్లించుకుంటారు. సో పెద్ద ఎత్తున హుండీల్లో నగదు కూడా ఇస్తారు. కాబట్టి సో డెఫినెట్గా ఈ పండుగకి హుండీల ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి ముందు నుంచి సమాచారం ఉంది. ఇప్పుడు 12,64,67,000 రూపాయల ఆదాయం వచ్చేసరికి సో ఏటా ఈ హుండీల ఆదాయం పెరుగుతూ పోతుందని చెప్పాలి. సో ప్రభుత్వం కూడా అక్కడ ఆ జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా చేశారు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సో తెలంగాణకు సంబంధించి గత నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఈ జాతరని అంగరంగ వైభవంగా చేయాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో ఏర్పాట్లకు తగ్గట్టుగానే భక్తులు అక్కడికి వచ్చారు. ఈ జాతరకి విచ్చేసి సమ్మక్క సారలమ్మని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఇంకా ఆ లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ జాతరకు సంబంధించి సో ఎంత మొత్తం ఆదాయం సమకూరిందో కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ రోజుకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 12,64,67,000 రూపాయలు.